ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీస్ అంతా కూడా మా వైపే ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారు. నిజంగా ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి ఉందంటారు. దానికి సూటిగా స్పష్టమైన సమాధానం ఏంటంటే 164 స్థానాలు ఈ రోజున మొత్తం 175 నియోజకవర్గాల్లో కనుక మీరు చూసుకుంటే కనుక ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి స్థానాలు రాయలసీమ, అదేవిధంగా మనకి గుంటూరు, కృష్ణా, దాని తర్వాత నెల్లూరు, ఈ 8 జిల్లాలు. 8 జిల్లాల్లో అయితే మటుకు మీకు బాగా ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు. ఇందులో నుంచి నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను ఏది మాట్లాడినా కానీ విత్ అథెంటిఫికేషన్ ఆఫ్ ద ఏదైతే నా దగ్గర ఉందో డేటా ఉందో ఆ డేటాతో నేను మాట్లాడతాను. దాదాపు 50,000 కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో 20 ఉన్నాయండి. ముస్లిమ్స్ అంటే అక్కడ మీరు సీట్ ఇస్తే ముస్లిమ్స్కే ఇవ్వాలి, అటువంటి నియోజకవర్గాలు అనమాట. సరే, అది మా దౌర్భాగ్యం, అక్కడ నాయకత్వం అనేది లేకపోవడం. కానీ ఈ రోజున ఇంత పెద్ద 20 నియోజకవర్గాలు ముస్లిమ్స్ ఉండి వాళ్ళు ఓటు వేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారా? వాళ్ళు ఓటు ఇటువైపు కూటమి వైపు తిరిగింది కాబట్టి గత 5 ఏళ్లలో చాలా అగ్రభాగం తీసుకొచ్చాము. రాజకీయంగా ఏం తీసుకొచ్చారండి? నేను పదవులు కూడా ఇచ్చారని చెప్తారు సార్. చూడండి సార్, టీడీపీలో ముస్లిం గుర్తింపు ఉందంటారా? చూడండి, టీడీపీ గుర్తింప లేకపోతే వైసీపీ గుర్తింప కాదండి. ఇది గుర్తింపు లేనితనం ఏదైతే ఉందో అది ఆ సామాజిక వర్గం యొక్క ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి. పొలిటికల్ పార్టీస్ ఏమున్నాయండి, వాళ్ళకి కావాల్సింది ఒక ఫేస్ కావాలి, అంతేగాని దానికి పొలిటికల్ పార్టీస్ కి దానికన్నా ఎక్కువ కాదు. నేను ఈ విషయంలో మట్టుకు నేను టీడీపీ అని చెప్పేసి నేను తీసుకోను, లేకపోతే మీరు మైనార్టీ పరిరక్షణ సమితి ఉండు ఒక హక్కుల గురించి పోరాడుతూ కూడా గత 5 ఏళ్లలో కూడా మీరు టీడీపీని వెంకటేష్ కూర్చొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి జగన్ ఏ రోజు గారు ఎండగట్టారు, ప్రజా సమస్యల మీద కానీ పోరాటం చేశారు. అందులో సమస్య లేదు. మీ హక్కుల పోరాట సమితి వేరు, పార్టీ వేరు, రాజకీయం వేరు. నేను మీకు ఇదే స్పష్టం చేస్తాను చూడండి సార్. ఒకటి, నాది ఒక ఆర్గనైజేషన్. నేను ఒక ఆర్గనైజేషన్ రన్ చేసేటప్పుడు ఏదైతే ఈ రాజ్యాంగ వ్యవస్థ ఉందో ఈ వ్యవస్థలో ఓటు అనేది ఒక అల్టిమేట్ ఆయుధం. ఆ ఆయుధాన్ని నేను ఉపయోగించుకోవడానికి నాకు అవకాశం లేదు. నేను జనాల్ని మెస్పరైజ్ చేయగలను, లేకపోతే చైతన్యపరచగలను, వాళ్ళని వాస్తవాలు ఏది ఉన్నాయో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళగలను. ఇప్పుడు మీరు అడగవచ్చు, మీరు ఒక ఆర్గనైజేషన్ లో ఉంది, మీరు ఒక పొలిటికల్ పార్టీకి ఎలా సపోర్ట్ గా ఉంటారు? ఇదే కదా. అదే మా ప్రశ్న. సార్, రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చిందండి, నాకు ఆ హక్కు ఉంది. అలాంటప్పుడు మీరు టీడీపీ జెండా నేను వేసుకోను, నాకు అవసరం లేదు. నాకు పార్టీ అవసరం, పార్టీతో నాకు సంబంధం లేదు. ఐఎమ్ నాట్ ఇన్ ద తెలుగుదేశం పార్టీలో నాకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ప్రాథమిక సభ్యత్వం ఉంటేనే మీరు మాట్లాడాలంటే కనుక నాకు తెలిసి ఈ రోజు నాకు పొలిటికల్ పార్టీ గత 5 సంవత్సరాల్లో కూడా మీరు వైసీపీ ప్రభుత్వాన్ని సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలు చేశారు, కేసులు కూడా పెట్టించుకున్నారు, జైలు కూడా లేరు. అవునండి. ఇంతకు ముందు కనుక మీరు చూస్తే కనుక 2014 నుంచి 2018 వరకు, 19 అన్నాను, 18 వరకు ఇదే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళలో అదే టాప్ 10 లిస్ట్ లో నేను కూడా ఉన్నాను. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటేనంటే, చూడండి, అల్టిమేట్ గా సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాట్. ఇప్పుడు ఏదైతే నాకు రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులు సాధించుకోవాలంటే కనుక నాకు రాజకీయ పరంగా నాకు ఏదో ఒకరితో నేను ఇంక్లీడ్ అయ్యి ట్రావెల్ అయ్యి నేను ముందుకు వెళ్లాల్సిందే. రాజకీయంగా నేను ఎప్పటివరకైతే నేను దృఢపడలేను అప్పుడు దాకా నేను హక్కులను సాధించుకోలేను. ఇటు చూస్తేనేమో నాది పొలిటికల్ పార్టీ కాదు. మరి అలాంటప్పుడు నేనేం చేయాలి? ఇప్పటికి కూడాను నాకు పొలిటికల్ పార్టీ, నాకు తెలుగుదేశం పార్టీలో అఫిలియేషన్ లేదు, తెలుగుదేశం పార్టీలో నాకు సభ్యత్వం లేదు. నేను ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీకి అని చెప్పడం కన్నాను, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే విజనరీ ఉందో, ఆయన చూసినటువంటి ఏదైతే కళలు ఉన్నాయో, లేకపోతే ఆయన 2019లో ఓడిపోయిన తర్వాత, అంటే మేజర్ గా మీరు అడగలేదు బట్ నేను చెప్తున్నాను మీకు, 2019లో ఆయన ఘోర పరాజయం చెందిన తర్వాత, ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఓడిపోయిన తర్వాత నేను ఇంటికే పరిమితం అయిపోతాడు ఆయన అనుకున్నాను. కానీ ఆయన ఇంటికి పరిమితం కాకుండా ప్రజల్లోకి వచ్చాడు. అంటే ఓటమి సర్వస్వం కాదు, గెలుపు సర్వస్వం కాదు అనేది ఆ వ్యక్తి అలాంటి యువకులకి నేర్పించాడు పాఠం. ఆయన ద్వారా నేను నేర్చుకున్నది. ఓటమినైనా కానీ మేము కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, గెలిపైనా కానీ దాన్ని ఆస్వాదించాలి, ఓటమిని కూడా ఆస్వాదించాలి. ఈ రోజున నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను మీకు, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు నేను అపోజిషన్ లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారిని నేను అపోజిషన్ లీడర్ గా చూశాను. ది బెస్ట్ అపోజిషన్ లీడర్ అండ్
ఆయన దరిదాపుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడు కూడా పనిచేయాలి. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వేస్ట్. నువ్వు 100కి 0 మార్కులు వేస్తాను. అంటే ముఖ్యమంత్రి కూడా ఎలా? ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఎప్పుడైతే ఒక మనిషి విఫలం చెందుతాడో ఆటోమేటిక్ గా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విఫలం చెందుతాడు. అందులో అనుమానం లేదు. ఇప్పటికైనా కానీ మీరు చూసి నేర్చుకోవాలి. చూసి నేర్చుకోవడంలో తప్పు లేదు కదండి. తప్పే ఉంది. ఇప్పుడు నేనున్నాను, నాకు అన్ని నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండే కాదు నాకు అసలు. నాకు ఇవన్నీ నాకు ఎలా తెలిసినాయి? నేను చూస్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నేను కొంతమందితో ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపోజిషన్ లీడర్ గా ఆయన 100కి 200% ఆయన ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ 3 నెలల పాలనలో కూడా ఆయన ఫెయిల్ అవుతున్నారు. అంటే మీరు చూడండి, మీరు గతంలో మీరు చూసుకుంటే గనక ఎన్ని కేసులు పెట్టినా కానీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఒక దీంట్లోకి తీసుకోవడం, ఒక కాన్ఫరెన్స్ లోకి తీసుకోవడం, దాంతో పాటు ఒక భరోసా జరుగుతున్నటువంటి ఏ చిన్న అంశం జరిగినా కానీ ఆ అంశంపై స్పందించడం, అక్కడికి వెళ్ళటం, లేకపోతే అనేకమైనటువంటి ప్రజా సంఘాలను, అనేకమైనటువంటి పొలిటికల్ పార్టీ ఏమంటే అపోజిషన్ నేను అడిగితే గనక తెలుగుదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అపోజిషన్ అంటే గనక నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పనండి. అన్ని ప్రజా సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి అపోజిషన్ వ్యవహరించాయి. అది ఎవరు చేయించగలిగారు? అది చంద్రబాబు. అది ఒక నాయకుడికి కావాల్సిన. అంటే ముస్లింస్ అంతా మా వైపు ఉన్నారు జగన్ అంటే ఈ ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ముస్లింస్ ఓటేలేదంటారా? సరే, అయితే నేను ముస్లింస్ అంతా మా వైపు ఉన్నారంటే 24 ఎన్నికల్లో ముస్లింస్ ఓటేలేదు. నేను చెప్తాను నేనంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 ముస్లింలకు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 3 కేటాయించింది. ఇచ్చిన 7 ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 3 కేవలం 3 మాత్రం 3కి గెలిచారు. ఇప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ విచ్ ఐ కెన్ గివ్. మా ప్రజలు ఎటువైపు ఉన్నారు, ముస్లిం సమాజం ఎటువైపు ఉన్నారు. కూటమిలో బీజేపీ ఉన్నా కూడా గానీ మీరు ఎప్పుడైనా చూసారా? అంటే బీజేపీ ఉన్నా, నేనే వస్తున్నాను ఆ పాయింట్కి, బీజేపీ ఉన్నా గానీ అబ్సల్యూట్లీ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పేసి జనరల్ గా ముస్లిం సమాజం కూడా బీజేపీ అంటే కొంత వ్యతిరేకత ఉంటుంది, హిందూ తత్వం అని చెప్పి. అదే ఎన్డీఏ పార్టీకి మీరు ఎలా సపోర్ట్ చేశారు, ఎలా ట్రావెల్ అవుతున్నారు? 100% ట్రావెల్ అవుతామండి. ఆ ట్రావెల్ అవ్వటానికి గల కారణం ఏంటంటే చిత్తశుద్ధి. ఏదైతే చిత్తశుద్ధి ఒక నాయకుడు ఉండాలో అటువంటి చిత్తశుద్ధి నారా చంద్రబాబు నాయుడు గారిని మాకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను, 2014 నుంచి 2018 వరకు ఇదే బీజేపీతో పాటు కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా అన్యాయం చెప్పడానికి. అప్పుడు కూడాను ఆయన డెకోరం మెయింటైన్ చేశాడు. ఆయన ఆ డెకోరం మెయింటైన్ చేశాడు. ఆ 2014 నుంచి 2018 వరకు జరిగినటువంటి అనర్థాలు 2019 నుంచి 2024 మధ్యలో జరిగింది. అనేకమైనటువంటి అత్యాచార సంఘటనలు, అనేకమైనటువంటి మర్డర్లు, అనేకమైనటువంటి దాడులు, అనేకమైనటువంటి ఫాల్స్ కేసులు, ఇవన్నీ కూడా పెట్టిన దాఖలా ఎవరి హయాంలో అంటే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మళ్ళా దేన్ని మనం నమ్మాలంటే ఏదైతే మేము ఎక్స్పీరియన్స్ చేశామో గతంలో దాన్ని